సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ను గెలిపించాలని నాంపల్లి ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో మాజీ హోంమంత్రి మహమూద్ ఆలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఆలీ మాట్లాడుతూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ 6 గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు. మాజీ హోంమంత్రి మహమ్మద్ ఆ 2 పార్టీలకు మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించాలంటే మన హక్కులను కాపాడాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. నిత్యం అందుబాటులో ఉండే ప్రజా నాయకుడు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ను గెలిపించాలని కోరారు. పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. పబ్లిక్ తో చాలా ఇప్పుడు పవర్ లో రాలేకుండా దుఃఖంలో ఉంది. అందరూ ప్రామిస్ చేస్తున్నారు ఈ టైం పద్మారావులు ఓట్చి భారీ మెజార్టీతో గెలిచారంటే చెప్తున్నారు. చాలా వర్కర్స్ ఉన్నారు, చాలా లీడర్స్ ఉన్నారు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. చాలా ఏరియా మైదీపట్నం ఏరియాలో అంటే మొత్తం ఇక్కడ అందరూ చాలా వెల్కమ్ చేస్తున్నారు. ప్రజలకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. 13 తారీఖు ఓట్ అంటే కారు గుర్తుకు ఓటు ఇవ్వండి. డెఫినెట్గా మా ఎంపీ గెలిచిన తర్వాత చాలా బాగా డెవలప్మెంట్ వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం మోసం చేస్తున్నారు. మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చెడ్డ మాట్లాడుతున్నారు. ఏ ప్రామిసెస్ 6 గ్యారంటీ ఇచ్చినా 413 ప్రామిసెస్ చేశారు. మొత్తం మోసం చేస్తున్నారు. మా కేసీఆర్ గారు ఏమేమి స్కీమ్ ఇచ్చినా అది బంద్ చేస్తారు. అమ్మాయి వచ్చినా 2500 రూపీస్ హామీ ఇచ్చారు, ఒక్క పైసా ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఇస్తాంటే ఇవ్వలేదు. 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తాంటే ఇవ్వలేదు. షాదీ ఉమర్లో 1 తోలా గోల్డ్ ఇస్తాంటే ఇవ్వలేదు. కేసీఆర్ చాలా స్కీమ్ తీసుకొచ్చినా మొత్తం స్కీమ్ బంద్ చేసిన, మొత్తం మోసం చేస్తున్నారు. ప్రజలకు 4 months ఐడియా వచ్చింది. అందరితో విజ్ఞప్తి చేస్తున్నారు. మీకు ఒకటి లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. మంచి మంచి స్కీమ్ తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నారు. మీ కారు గుర్తుకు ఓటు ఇవ్వాలి. మీడియా ద్వారా మొత్తం మన దగ్గర 17 కాన్స్టిట్యున్సీలు అంటే ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఇస్తున్నారు. సికింద్రాబాద్ లో నేను పదయాత్ర చేస్తున్నారు. అందరు మొత్తం లీడర్స్ కి ఓటు ఇవ్వాలి, కారు గుర్తుకు ఓటు ఇవ్వాలి. తప్పకుండా మన 12కు ఎక్కువ గెలిచడానికి అవకాశం ఉంది. గెలిచిన తర్వాత డెఫినెట్ చాలా చేంజెస్ వస్తుంది మా స్టేట్ లో. అందరూ వర్కర్స్ కు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా కష్టపడి పని చేస్తున్నారు. మా ఆనంద్ గారు నాంపల్లి చాలా బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఆయన లీడర్స్ కి థ్యాంక్స్ చెప్తున్నారు. సెకండ్ బీజేపీ క్యాండిడేట్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇంతకుముందు 5 years ఎంపీ పని చేశారు. ఏం డెవలప్మెంట్ చేయలేదు, ఒక్క పైసా తీసుకురాలేదు సెంటర్లో. ఆయన బడ్జెట్ ఎంపీ ల్యాండ్ బడ్జెట్ ఖర్చా చేయలేదు. థర్డ్ అంటే నాగేంద్రతో మోసం చేసిన క్యాండిడేట్, పార్టీలో మోసం చేసిన, ఇంతకుముందు కాంగ్రెస్తో మోసం చేసిన. ఎవ్రీ టైం ఆయన ఏ పవర్లో వస్తే ఆయన దగ్గర వెళ్తున్నారు. ఆయనకి ఏం రెస్పాన్స్ లేదు. మా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. నాంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఆల్ ఓటర్స్కి విజ్ఞప్తి చేస్తున్నారు. మీ ఓటు వేస్ట్ చేయవద్దు. పద్మారావు భారీ మెజార్టీ గెలుస్తున్నారు. ఆయనకు ఓటు ఇవ్వాలి, కారు గుర్తుకు ఓటు ఇవ్వాలి. ముస్లింలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముస్లింలు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అరే బీజేపీ సపోర్ట్ చేస్తారంటే కాంగ్రెస్